ఇప్పుడు అందిన వార్త హైదరాబాద్లో సొంత ఇల్లు ఉన్న వారందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా వెంటనే ఇవన్నీ మార్చాల్సిందే అంటూ ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చేశారు. ఆల్రెడీ ఇల్లు ఉన్న వారికి, కడుతున్న వారికి అందరికీ కూడా రూల్స్ అయితే మార్చేశారు. సో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ లైక్ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరవేసిన వారు అవుతారు. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లో ఎవరైతే సొంత ఇల్లు ఉందో వారందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చేసింది. విద్యుత్ శాఖ కీలక రూల్స్ అయితే జారీ చేసింది. ఎవరైనా కనుక పాటించకపోతే కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకు ఏంటి అని చూస్తే రీసెంట్గా మనకు హైదరాబాద్లో జరిగిన ఈ గుల్జార్ హౌస్ వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం, భారీ అగ్ని ప్రమాదం అందరికీ తెలుసు. చాలా వరకు ఈ విషయం ఇదైతే కానీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చీఫ్ ఎలక్ట్రికల్స్ ఇన్స్పెక్టర్ అలాగే ప్రజలకు కీలక సూచనలు చేసింది. విద్యుత్ భద్రతా నిబంధనలు అందరూ ఖచ్చితంగా పాటించాలని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆసుపత్రులు, మల్టీ సోర్డ్ బిల్డింగ్స్, బహుళంతస్తుల అపార్ట్మెంట్లు, అంటే చాలా ఎక్కువ ఫ్లాట్లు ఉంటాయి కదా, అలాంటి అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్ళు, హోటళ్ళు, ఇతర ప్రయోజన సౌకర్యాలకు సంబంధించిన భవనాలన్నిటికీ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది. అసలు విద్యుత్ శాఖ ఏం చెప్తుందని చూస్తే, విద్యుత్ సురక్షిత వినియోగం కోసం విద్యుత్ చట్టం 2003 నియమ నిబంధనలు, అదనపు మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పేసి విద్యుత్ ఇన్స్పెక్టరేట్ స్పష్టం చేసింది. నియమాలను ఎవరైనా ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా విద్యుత్ చట్టం 2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటనలో హెచ్చరించింది. అధికారులు విడుదల చేసిన మార్గదర్శకాలు ఏంటని చూస్తే, భవనాల్లో విద్యుత్ పనులన్నిటికీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, నైపుణ్యం కలిగిన వైర్మ్యాన్ అలాగే అనుమతి కలిగిన వారి పర్యవేక్షణలోనే జరగాలని ఒక ప్రకటనలో తెలిపారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూడా. ఇక అలాగే లైటింగ్ సర్క్యూట్లకు 30 MA ELCB అలాగే RCCB, పవర్ సర్క్యూట్లకు 100 MA LCB అమర్చాలని చెప్పేసి వెల్లడించారు. ఇక అలాగే విద్యుత్ వైరింగ్ ఇన్స్టలేషన్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్ 2003, నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016, IS/IEC ప్రమాణాలకు లోబడి ఉండాలన్నారు. ఇక లైటింగ్కి 1.5 స్క్వేర్ మిల్లీమీటర్లు, పవర్ పాయింట్లకు 2.5 స్క్వేర్ మిల్లీమీటర్లు, AC యూనిట్లకు 4 స్క్వేర్ మిల్లీమీటర్లు ఉండే సరైన కేబుల్ సైజులను వాడాలని సూచించారు. అంటే తక్కువలో అయిపోతుందని ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా సరైన నాలెడ్జ్ లేని ఎలక్ట్రీషియన్లతో చేస్తే సరైన వాటర్ అలాంటివి షార్ట్ సర్క్యూట్లు అవడం, కాలిపోవడం జరుగుతుంటాయి. సో ప్రతిదీ జాగ్రత్త తీసుకోమంటున్నారు. అలాగే వోల్టేజ్ హెచ్చు తగ్గులు ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా స్టెబిలైజర్ ఉపయోగించాలన్నారు. ఫైనల్ సబ్ సర్క్యూట్లు 10 పాయింట్లు లేదా 800 W కంటే తక్కువగా ఉండాలని సూచించారు. ఇక అలాగే ఓవర్ హీటింగ్ నివారణకు లోడ్ సమతుల్యం చేయాలని తెలిపారు. ఇక హార్మోనిక్స్ ఉన్న చోట ఫిల్టర్లను మార్చి హై పవర్ ఫ్యాక్టర్ని నిర్మించాలన్నారు. ఒకే స్విచ్ బోర్డుకు బహుళ ఫేజ్లను కనెక్ట్ చేయకూడదన్నారు. ఇక అలాగే అత్యవసర సమయాల్లో సరఫరా నిలిపివేయడానికి ఐసోలేషన్ స్విచ్లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. అదనంగా ఆసుపత్రుల్లో IT సిస్టమ్ ఎర్తింగ్, మెడికల్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేషన్ మానిటరింగ్ సిస్టమ్లు కూడా వాడాలని సూచించారు. అలానే RCCBలు, MCBలను ఖచ్చితంగా అంటే క్రమం తప్పకుండా పరీక్షించాలని సూచించారు. అలానే సర్జ్ ప్రొటెక్షన్ డివైజులు, ఫైర్ రేటెడ్ అలాగే సీలెంట్లు, మండే పదార్థాలకు దూరంగా స్విచ్ బోర్డులు ఉంచాలని చెప్పారు. ఇక 15 ఏళ్ళు దాటిన వైరింగ్ ఎవరైనా ఉంటే తొలగించి మొత్తం కొత్త వైరింగ్ ఏర్పాటు చేసుకోవడం వంటి మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. వీటికి ఖచ్చితంగా అందరూ పాటించాలని కోరారు. ముఖ్యంగా భవనాల్లోని బాల్కనీలను పూర్తిగా తెరిచి ఉంచాలని చెప్తున్నారు. ప్రతి భవనంలో బాల్కనీలకు ఇప్పుడు గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేసేస్తున్నారు. సెక్యూరిటీ పర్పస్ అలాంటి, అంటే పై అంతస్తుల్లో ఉన్న వాటికి ఈ బాల్కనీలకి గ్రిల్స్ ఏర్పాటు చేయవద్దు. పూర్తిగా తెరిచి ఉంచితే ఎప్పుడైనా విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు గబుక్కని జరిగినప్పుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ ప్రధాన కార్యాలయం మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు వేస్తున్న గ్రిల్స్ ఎట్లా ఉన్నాయి, టోటల్ ప్యాక్డ్ అయిపోయిన గ్రిల్స్ లా ఉంటున్నాయి. కనీసం వాటికి సేఫ్టీగా ఓపెన్ చేసుకుని సిస్టమ్ కూడా ఉండట్లేదు. సో అవి కూడా తెరిచి ఉంచాలని అయితే చెప్తున్నారు.